నమస్తే హర్షద్ విహార్ గారు. నమస్తే సార్. హర్షద్ విహార్ గారు, మరొక వరి సాగు విధానం గురించి మాట్లాడుకుందాం. అదే బీపీటీ 5204 సాంబా మసూరి. మరి అసలు ఈ వరి సాగు విధానం ఎలా ఉంటుంది, దీన్ని ఎలా సాగు చేయాలి, దీన్ని సాగు చేస్తున్న రోజుల్లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? అసలు ఈ బీపీటీ 5204 చూసుకున్నట్లయితే బాపట్ల వరి పరిశోధన స్థానంలో 1986 సంవత్సరంలో ఎం వెంకటరమణారెడ్డి గారు ఈ వరి రకం క్రియేట్ చేశారు. మహనీయులైన ఏ రకం క్రియేట్ చేశారో గానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఒక వరి రకం అన్ని సంవత్సరాలు రావడం అంటే ఒక గొప్ప విషయం. అది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది. ఆ వరి రకం ఎన్ని వరి రకాలు వచ్చినప్పటికీ కూడా ఆ వరి రకానికి ఒక ప్రత్యేక స్థాయి ఉంది. అంటే బాపట్ల మషూరు, సాంబా మషూరి అంటారు, చీరాల సన్నాలు, కర్నూలు సన్న బియ్యం, బీపీటీ 5204 ఇలా పేర్లు అనేకం కానీ ఇతర మాత్రం ఒకటే ఆ వరి రకం. అది రైసు ఎట్ట వండినా కూడా సంగటి కాదు. మన ఈ హోటల్స్ లో గానీ ఉంటాయి కదా మామూలుగా భోజనాలు చేసే ఎక్కడైనా సరే వాడేది అదే ఇతను. అంటే 2015 సంవత్సరం ముందు ఇప్పుడైనా తెలంగాణ సోనా వేస్తున్నారు KNM 1638 అని 2015 క్రితం ఎక్కడ పెట్టినా ఇదే విత్తనం. హోటల్స్ గానీ ఇప్పుడు మామూలుగా మ్యారేజెస్ ఫంక్షన్స్ చేస్తుంటారు, ప్రతి ఏది ఎత్తినా కూడా ఈ క్యాటరింగ్స్ లో గానీ అసలు ఈ సన్న బియ్యం ఉన్నంత వరకు ఆ వరి రకం సృష్టించినటువంటి ఎం వెంకటరమణారెడ్డి గారి పేరు అట్టే చివరి స్థాయిగా ఉంటది. అంటే ఏంటి అంత ప్రత్యేకత ఏంటి, దాని యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది, అసలు దాని ఫీచర్స్ ఏంటి? అసలు ఆ వరి ఆ రకం ఏంటంటే అంతకు ముందు లావులుగా ఉండే బియ్యపు గింజలు గాని వరి గింజలు గాని లావుగా ఉండే దొడ్డు రకాలు అనేవాళ్ళు, దొడ్డు బియ్యం అనేవాళ్ళు. ఈ వరి రకం వచ్చినప్పుడు సన్న బియ్యం అని చెప్పి దాన్ని రిలీజ్ చేశారు. 1986 లో బాపట్ల వరి పరిశోధనా స్థానంలో ఈ వరి రకం వెలువడించారు. వెలువడించినప్పుడు అంటే ఏమని వెలువడించారంటే సన్న బియ్యం అని వెలువడించారు. ఆ రైస్ తిన్న తర్వాత ఇక దాన్ని మర్చిపోవాలా ఎవరు కూడా. ఆ వరి అదే కావాలా దానికి అది ఏంటంటే మధ్యకాలిక రకం, 140 days క్రాప్ డ్యూరేషన్. రైతులకి అంత బెనిఫిట్ కాదు, అయినప్పటికీ కూడా చేస్తా ఉంటారు. ఎందుకంటే అల్లివి గాని డిమాండ్ ఉంటుంది దానికి. ఇప్పుడు మామూలుగా ఏరే వరి రకాలు ఇప్పుడు వరి కోత కోసిన తర్వాత ఒక 4-5 నెలలు మగ్గించాలి. ఇది ఒక 2-3 నెలలకి 2.5 నెలకే మనం రైస్ గా చేసుకోవచ్చు. ఎందుకంటే సంగటి కాదు అన్నం ఫ్లేమ్ ఎట్ట వండినా కూడా బీపీటీ 50 ఇది మళ్ళీ తెలంగాణ సోనా ఉంది కదా RNR 1504 అది సంగటి అవుతుంది. అది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అన్నం కుకింగ్ చేసినప్పుడు సాయంత్రం మెత్తబడిపోతాయి, బీపీటీ 5204 సద్వాసన రాదు, బాగా పొడిగా ఉంటుంది. అది మెయిన్. అందువల్ల దాన్ని ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. అన్నం వండిన తర్వాత దాని టైం డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ తినాలన్న ఆసక్తి ఎక్కువ ఉంటది. అంటే దొడ్డు కాకుండా ఈ వరి రకం బేస్ చేసుకొని శాస్త్రవేత్తలు తర్వాత ఎన్నో వరి రకాలు క్రియేట్ చేశారు. కానీ అన్ని వరి రకాలు బీపీటీ 5204 క్రాస్ చేయలేకపోయాయి. ఈ RNR 1504 ఏంటి కదా, ఇది కావాలి కొంచెం దానికి గట్టి పోటీ ఇచ్చింది. అసలు ఫస్ట్ నెంబర్ 1 దానికి తిరుగు లేకుండా ఉండింది. అది బీపీటీ 5204 కి తిరిగే లేదు అసలు. అలాంటి వరి రకాలు అంటే ప్రతి ఒక్క దాంట్లో అప్డేట్ అవుతా ఉంటది. అంటే ముసలి అయిపోయింది, ముసలి అవుతారు. ఆ విధంగా తెలంగాణ సోనా అనేది దానికి ధీటుగా నిలబడడం జరిగేది. 120 days క్రాప్ డ్యూరేషన్. అయితే ఇది ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టు ఎన్ని కొత్త వరి రకాలు వచ్చినప్పటికి కూడా, ఇలాంటి కొత్త రకాలు ఎన్ని వచ్చినప్పటికి కూడా బీపీటీ 5204కి ఒక చరిత్ర ఉంటది. ఆ వరి రకం ఏ ఉద్దేశంతో క్రియేట్ చేశారు కానీ మహనీయులు ఎం వెంకటరమణారెడ్డి గారు, ఇంకా ఆయన పేరు ఈ రైస్ కన్జ్యూమ్ చేసే ఎప్పటికైనా ఉంటుందో అప్పటి వరకు ఆయన పేరు అట్లే ఉంటది. ఎందుకంటే సన్న బియ్యాన్ని ప్రవేశపెట్టింది మన భారతదేశం ఆయనే. ఆ విధంగా కర్నూలు సన్న బియ్యం బీపీటీ 5204 విశేషత. దాని గురించి ఎంత చెప్పుకోవడం తక్కువే, ఎందుకంటే అది సన్న బియ్యానికి రూపకర్తం ఎం వెంకటరమణారెడ్డి గారు ఆ వరి రకం క్రియేట్ చేశారు. ఇప్పటికి చాలా మంది దాన్ని అది ఓల్డ్ అయినా సరే, పంట కాలం ఎక్కువైనా సరే దాన్నే యూజ్ చేస్తుంటారు. కాకపోతే అది అగ్గి తగ్గులు తట్టుకోలేదు, దోమ పోటు ఎక్కువ. అంటే ఓల్డ్ కదా, 1986 అంటే అప్పుడు 40 ఏళ్ళు దగ్గర 40 ఏళ్ళు దాదాపు అన్ని సంవత్సరాల నుంచి రావడం, అదే నిలబడడం అనేది. అది అందులో కొత్త రకాలు వచ్చినప్పటికి కూడా ఎన్నో కొత్త రకాలు ప్రతి సంవత్సరానికి రిలీజ్ అవుతా ఉంటాయి, ఒక 3-4 రిలీజ్ అవుతా ఉంటాయి ప్రతి సంవత్సరం. అయినా కూడా ఏది క్రాస్ చేయలేవు అవి. అందువల్ల అంటే ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టు. మరి ఇప్పుడు ఈ బీపీటీ 5204 సాంబా మసూరి సాగు చేయాలంటే
ఆ పంట వేయడానికి ముందు మనం పంట పొలాలను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అంటారు, మరి అదే విధంగా పంట వేసిన తర్వాత దాన్ని ఏ విధంగా సంరక్షించుకోవాలి అంటారు, దీంట్లో కూడా ఉండే లాభ నష్టాలు ఏంటి అసలు? దీంట్లో దీనికి పంట కాలం ఎక్కువ, 140 to 145 ఉంటది. అంటే ఒకప్పుడు 150 ఉంది, ఇప్పుడు తగ్గిపోయిందిలే, 140, 145 వచ్చేసింది. మధ్యకాలిక రకం అది. ఇది సాగు చేసేటప్పుడు ఇది అగ్గి తెగులు తట్టుకోలేదు. నెల్లూరు జిల్లాలో అగ్గి తెగులు కష్టం తట్టుకోవాలి, బంక పేను అంటారు కదా. అవును, పేను బంక ఆ విధంగా. అదే దోమపోటు కూడా, ఎందుకంటే అప్పుడు క్రియేట్ చేశారు. మళ్ళీ ఇంకోటి హైబ్రిడ్, దాన్ని అప్డేటెడ్ జనరేషన్ వర్షన్, అంటే ప్రతి ఫోన్ లో అప్డేట్స్ అవుతా ఉంటాయి కదా, అట్లాగా దీన్ని మోడల్ చేశారు. కాకపోతే ఇంకా రావాలి, ఇంకా తొందరలో వస్తాయి. అంటే ఇదే వరి రకాన్ని జెన్యున్ గా, అంటే 140 కాకుండా దాన్ని షార్ట్ డ్యూరేషన్ తగ్గించి అగ్గి తెగులు తట్టుకునే విధంగా, దోమ పోవడం తట్టుకునే విధంగా దీన్ని హైబ్రిడైజేషన్ చేసి మళ్ళీ మానిటైజేషన్ చేసి చేస్తా ఉన్నారు సైంటిస్టులు బాపట్లలో. ఇంకా ఫ్యూచర్ లో రావచ్చు అట్లా. అంటే దాన్ని తట్టుకునే వైరసెస్ ని తట్టుకునే శక్తి ఉండే విధంగా దాన్ని చేస్తా ఉన్నారు శాస్త్రవేత్తలు. ఇంకా సూన్ తొందరగా మనకి రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ హర్షద్ విహార్ గారు.